పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా మంచి కథ చెప్పండి. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు. కాళేవరాన్ని భుజం మీద వేసుకున్నాడు. ముందుకు నడుస్తుంటే శవాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి భేతాళుడు ఒక కథ చెప్తానన్నాడు, మార్గాయాసం తెలియకుండా. పూర్వం యమధర్మరాజుకి ఒక శాపం ఉంది. ఏమిటి? మాండవ్యుడు అనే మహాముని కొరత వేయించాడు. కొరత వేశారు. మహాముని కొరత వేసి మరణించాడు. కొరత వేయటమంటే ఆయన దారిని ఆయన కూర్చున్నాడు. ఓ దొంగలు ఎవరో వెళ్ళారు అటు నుంచి, ఆయన పక్క నుంచి. ఈ దొంగలతో పాటు మాండవ్యుడిని కూడా దొంగగా భావించి రాజభటులు తీసుకుపోయారు. దొరికిన వాళ్ళందరినీ కొడతాయమన్నాడు రాజు. మాండవ్య మహాముని కూడా కొడతాయేటువంటి ఒక శూలంలోకి ఇట్లా దింపేస్తారు మనిషిని. శూల దండనం అంటారు. శూలారోపణ చేయించటమే కొరతేయటం. కొరత వేయబడి మరణించిన తర్వాత ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. మరణానంతరం వెళ్ళినప్పుడు అడిగాడు, నాకు ఇలాంటి భయంకరమైన మరణాన్ని ఎందుకు ఇచ్చావు? నాకు ఇట్లా ఎందుకు మరణం సంభవించింది అని అడిగితే ఈయన ఏమన్నాడు, నువ్వు చిన్నప్పుడు చేసిన పని వల్ల నీకు ఇది వచ్చిందని చెప్పాడు యమధర్మరాజు. చిన్నప్పుడు ఏం చేశాడు ఈయన? మాండవి మహాముని 10 ఏళ్ల లోపల తూనీగలు కనపడితే వాటి రెక్కలకి ఇట్లా ముళ్ళు పెట్టి వాటిని ఎగరనివ్వకుండా చేసేవాట. చిన్నప్పుడు తూనీగల్ని పట్టుకుంటాం. సీతాకోక చిలుక దొరికితే అబ్బో వెంపర్లాటగా ఉంటుంది, దాన్ని పట్టేసుకోవాలని ఉంటుంది. ఏమిటో తెలీదు, ఆ పట్టుకునే పిచ్చి. వాటికి ముళ్ళు పెట్టి వాటి రెక్కలకి వాటిని హింసించినందుకు నీకు ఇలాంటి మరణం వచ్చిందని చెప్పాడు. చెప్తే పాండవుడికి చాలా కోపం వచ్చింది. 10 ఏళ్ల లోపల చేసిన పిల్లవాడు చేసిన నేరం వాడిది అవుతుందా? అసలు పసిపిల్లవాడు, పసితనం, నా చిన్నతనంలో నేను చేసిన దానికి నాకు ఇలాంటి శిక్ష ఇస్తావా? నీ శిక్షా విధానం బాగుండలేదు. నువ్వు కొన్ని 100 సంవత్సరాల పైగా నువ్వు శూద్రయోని యందు జన్మించి మానవుడుగా బతుకు నువ్వని యమధర్మరాజుని శపించాడు. ఆయనే విదురుడుగా జన్మించాడు. ఆయన విదురుడుగా జన్మించేశాడు. అంశ కాదు, ఆయన యొక్క అంశ ధర్మరాజు. ఆయనే విదురుడుగా పుట్టాడు. ఇక్కడ పుట్టేసరికల్లా ఈయన మరి ఇంతకాలం లేడు కదా, 150 సంవత్సరాలు ఎంతో 200 సంవత్సరాలు లేడు. ఈ లేని కాలంలో ఆర్యముడని ఒక ఆదిత్యుడు, అంటే సూర్య వంశంలో జన్మించినవాడు ఆర్యముడు, యముడుగా యమధర్మరాజు పాలన చేసేవాడు. ఆయన చాలా శ్రద్ధ కలిగినవాడు ఆర్యముడు. ఈ వచ్చిన పాపులందరినీ నువ్వు ఈ పాపం ఎందుకు చేసావు, నువ్వు ఇది ఎందుకు చేసావు, నీ వల్ల ఇట్లా తప్పైంది, ఎటా అయింది అని ప్రశ్నించి ఆయన ఒక లిస్టు తయారు చేసుకున్నాడు. ఒక ఏమనాలంటే ఒక నోట్స్ రాశాడు. అందులో చాలా భాగం స్త్రీల వల్లే నేను ఈ తప్పు చేశాను, మా ఆవిడ ఎంకరేజ్ చేసింది, నా ప్రేయస్ నన్ను ప్రొవోక్ చేసింది, మా అమ్మ నాతో చేయించింది, ఇలాంటివి వచ్చినాయి. ఆయన అవన్నీ క్రోడీకరించుకుని ఒక ఏమనాలి ఒక పిండితార్థం తీశాడు. ఎక్కువగా మానవులు తప్పులన్నీ స్త్రీల వల్లే చేస్తారు. ఆయన యముడు తిరిగి వచ్చిన తర్వాత, అంటే విదురుడుగా జీవితాన్ని చాలించి పైకి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ యమధర్మరాజుకి ఆయన బాధ్యతలు అప్పచెప్తూ, అన్నా నేను ఒకటి కనిపెట్టాను, నేను చాలామంది పాపులతో మాట్లాడే వాళ్ళందరూ స్త్రీయే కారణం అని చెప్తున్నారు, దీని గురించి నువ్వు కనుక్కోవాలి. మనం ఎందుకంటే పాపికి శిక్ష ఇస్తాం, ఆ శిక్ష పడిన వాడికి వాడిని ప్రోవోక్ చేసిన వాడికి శిక్ష ఇద్దు అని చెప్పి వెళ్ళాడు. ఈయన అప్పుడు యముడు అప్పటి నుంచి శ్రద్ధగా వింట మొదలుపెట్టాడు. ఆయన కూడా అదే అనిపించింది. ఇప్పుడు పాపితో పాటు వాడిని ప్రోవోక్ చేసిన స్త్రీకి కూడా ఆ శిక్ష పడాలి, పురుషుడితో పాటు శిక్ష పడాలి స్త్రీలకు కూడా అని ఆయన ఏం చేశాడు, తన అనుయాయుల్లో చండుడు అనేవాడిని ఒకడిని పిలిచాడు. చండుని పిలిచి, నాయన నువ్వు భూలోకంలో పుట్టు, వెళ్ళు, నీకు కావాల్సిన పేరు పెట్టుకో, నీకు 1,00,000 వరహాల ధనం ఇప్పిస్తా, వివాహం చేసుకో, వ్యాపారం చేయదో, 10 సంవత్సరాలు భూలోకంలో గడుపు. ఇది ఈ స్త్రీల వల్లే ఈ పాపాలు జరుగుతున్నాయి అనే పాయింట్ మీద వర్కౌట్ చేసి అది పట్టుకొచ్చి నాకు చెప్పాలి నువ్వు అంటే చండుడు ఒప్పుకున్నాడు. భూలోకంలో వచ్చాడు. యువకుడుగానే వచ్చేసాడు. చండసింహుడు అనే పేరు పెట్టుతోటి ఉన్నాడు ఒక నగరంలో. అక్కడి నుంచి ఆ నగరంలో వ్యాపారంలోకి దిగాడు. అందరూ ఆహా ఓహో అన్నారు. యువకుడు స్ఫురద్రూపి, డబ్బు కలిగిన వాడు. చాలామంది మా పిల్లని ఇస్తామని పిల్లల్ని ఆఫర్ చేశారు. ఆయన వాళ్ళందరినీ వద్దనుకున్నాడు. సులోచన అనే ఒక పిల్లని నచ్చింది, ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఈ సులోచనకి 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. వాళ్ళ వంశగౌరవం చాలా అద్భుతమైన గౌరవం ఉన్న వంశం వాళ్ళది. వాళ్ళ దగ్గర ఏం లేదు వంశగౌరవం తప్ప. చాలా పేద స్థితిలో ఆ పిల్ల మహాద్భుత సౌందర్యవతి రాసి
ఇంటికి పెద్దది, జ్యేష్ఠురాలు, బుద్ధిమంతురాలుగా భావించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఆవిడ ఎట్లా అయిందంటే భర్త డబ్బు తన డబ్బుగా భావించింది. ఆమె ఏదంటే అదే. చెల్లెళ్ళిద్దరికీ అద్భుతమైన పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసింది. తన మాట కాదంటే ఒప్పుకోదు. తమ్ముళ్ళిద్దరికి పెట్టుబడులు పెట్టించింది భర్తతోటి. ఈయన దగ్గర డబ్బులు అయిపోవటం మొదలుపెట్టినాయి. 1,00,000 తెచ్చుకున్నాడు. ఆడంబరాలు చేసి పోసేస్తూ ఉంటే వ్యాపారంలో పెడితే డబ్బులు పెరుగుతాయి. వ్యాపారంలో డబ్బులు పెట్టినా ఆవిడ ఉంచేది కాదు ఆ డబ్బుని. మా చెల్లెలకి సీమంత, మా చెల్లెలకి పేరెంటాం అని డబ్బులు లాగేసేది. వాళ్ళకి పోసేసేయాలి, ఎంతసేపు పుట్టింటి పోసేయాలి. తన తండ్రి వంశగౌరవాన్ని కాపాడడమే ఆవిడ లక్ష్యం. తమ్ముళ్ళు ఇద్దరితోటి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టించి పెద్ద నౌకా వ్యాపారాలు చేయించింది. ఈయన దగ్గర డబ్బులు అయిపోయినాయి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏదో అప్పులు తెచ్చేవాడు. ఇల్లు నడవాలిగా. ఇంత గొప్పగా బతికి మామూలు బీద బతుకుతానంటే పెళ్ళాలు ఒప్పుకోవద్దు, భార్య ఒప్పుకునేది కాదు. ఆవిడ కాళికా అవతారం ఎత్తేది. అందుకని ఎక్కడెక్కడి నుంచో అప్పులు చేసేవాడు. మా బావమరుదులు వచ్చి అక్కడ తీరుస్తానని ఎంతంత డబ్బో తెచ్చాడు. బావమరుదుల్లో ఒకడు నౌక మునిగిపోయింది, రూపాయి తేల. రెండో వాడు అక్కడ ఎవరినో చూసుకుని అంతా దానికి ఇచ్చేసి ఒట్టి చేతులతో వచ్చి నా దగ్గర ఏమీ లేదన్నాడు. ఆ డబ్బు వస్తే ఇది అవుతుంది. భార్య ఇంట్లో అడుగు పెట్టనివ్వాల ఆయన్ని, చండసింహుణ్ణి. నానా తిట్లు తిట్టిపోసేది. ఈయన ఏం చేస్తాడు? ఇంకా ఆయనకు 3,000 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఉన్నాయి భూలోకంలో. 2 ఏళ్ళు ఉన్నాయి. ఆ 2 ఏళ్ల పాటు ఈయన అక్కడ ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో పేకాడుతూ పావలా అర్ధ దొరికితే దాంతో కడుపు నింపుకుంటూ వేరే వేరే ఊళ్ళు మారుతూ అప్పుల వాళ్ళకి మొహం చూపించకుండా 10 ఏళ్ళు పూర్తి చేసుకుని నరకానికి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళాక అప్పుడు యమధర్మరాజు కావలించుకున్నాడు. నాయన 10 ఏళ్ళు ఉన్నావురా, 10 సంవత్సరాలు నువ్వు లేకుండా ఇతను నరకం పోసిపోయింది. ఏమిటి చెప్పు, నువ్వేం తెలుసుకొచ్చావు? నువ్వు ఇప్పుడు ఏ దుస్థితిలో వచ్చావు? ఎక్కడో ఒక పాడుపడిన ఇంట్లో ఆహారం లేక చచ్చిపోయాడు. చిత్రగుప్తుడు మొట్టమొదట ఈయన చంద్రుడిని పంపించేటప్పుడే యమధర్మరాజు ఏం చెప్పాడంటే, ఈ 10 ఏళ్ళు నీ పాతకాలని మేము లెక్క పెట్టాం. చిత్రగుప్తుడు నీ చిట్టా రాయుడు, నీ సంగతి రాసుకోండి, మీ సంగతి మేము చూడడం అసలని చెప్పారు. వీళ్ళు ఇతని జీవితంలో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చూస్తేగా రాసేది. మరి చూసటం లేకపోతే రాసటం కూడా ఉండదు. ఏమీ లేదు అక్కడ, ఏమీ చూడలే వాళ్ళు. ఇప్పుడు చెప్పమన్నారు. చెప్పమంటే కదా, నువ్వు ఇప్పుడు ఎలాంటి స్థితిలో మరణించావు? నువ్వు నేను భటులు తెచ్చే నాటికి నువ్వు చింకిపాతలతోటి ఉన్నావు. 1,00,000 రూపాయలు ఇచ్చాను నీకు, 1,00,000 వరహాలు. వివాహం చేసుకున్నావు. ఏమిటి ఆ స్త్రీ? ఆవిడే నీ భార్య, ఆమె వల్లే కదా నువ్వు ఇలా అయ్యావంటే చంద్రుడు చెప్పాట, కాదు, స్త్రీల వల్ల కాదు, మనుషుల ఏ పాపాలకి ఆడవాళ్ళు కారణం కాదు అని చెప్పాడు. కథ ఎట్లా కనపడుతోంది మనకి? చెప్పేసరికల్లా యమధర్మరాజు సరే అని స్థిమితపడిపోయాడు. ఇక్కడ దాకా చెప్పాడు బేతాళుడు. ఇప్పుడు అడిగాడు, 1,00,000 వరహాలు తెచ్చుకుని దేవయోని యందు జన్మించినటువంటి చండసింహుణ్ణి అడుక్కునేలాగా, అప్పులు చేసేలాగా, పారిపోయేలాగా, బీదాపికి తలదాచుకునే పాడుబడిన ఇంట్లో గడిపేలాగా చేసింది భార్య. అయినా కూడా అతను ఎందుకు చెప్పాడు? స్త్రీ వల్ల కాదు అని ఎందుకు చెప్పాడు అంటే నవ్వేట విక్రమార్కుడు. స్త్రీల వల్ల తమకి దొరికే సౌఖ్యం కోసం మగవాళ్ళు చేస్తారు తప్పులు. ఈయన మొదటే నేను మీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అవి నేను చేయలేను, ఇంత ఇస్తాను, ఇంతే అని చెప్పుంటే సరిపోయేదా? ఆమెను సంతోష పెట్టడానికి ఇచ్చాడు. నువ్వు సర్దుకోమంటే సర్దుకునేది, నువ్వు ఉంచితే ఉండేది ఆవిడ, నువ్వు ఉంచలేదు. ఇప్పుడు ఉంచకపోవడం తప్పెవరిది? ఉండకపోవడం తప్పు కాదు, ఉంచలేకపోవడం తప్పు. క్లియర్గా కదా. ఆమె వాళ్ళ తమ్ముళ్ళకి పెట్టుబడులు పెట్టమంటే నేను ఇంత పెట్టను, నేను ఇదే ఇస్తా, వాళ్ళని నేను వ్యాపారం చేస్తా, వాళ్ళని నా వెనకాల పని చేయమను అని చెప్పాలి. ఆమె కాళికా అవతారం ఎత్తేది. ఆమె అందంగా, ఆమె సంతోషంగా, ఆమె ఉత్సాహంగా ఉండి వాళ్ళ పుట్టింటికి డబ్బు పంపిస్తూ ఆవిడ మొగుడిని అలరిస్తుంటే అతనికి నచ్చేది. వాళ్ళ చెల్లెలు పెళ్లి చేసిన రోజున మొగుడికి బాధపూజ చేసి కావలించుకుని బోళ్ళంత శృంగారంలో ఉంచి తేల్చి ఉంటుంది. ఆయనకు ఆ సుఖం కావాలి, అందుకని ఆమెను సంతోషపెట్టాడు. అది ఆమె కోసం చేసింది కాదు, తన సౌఖ్యం కోసం చేసుకున్నదే. మగవాళ్ళు ప్రతిదీ పెళ్ళాల మీదకు తోస్తారు, అది తప్పు. అందులో 5% కూడా నిజం ఉండదు. వీళ్ళే ఇంట్లో గొడవ, ఆ గొడవని హ్యాండిల్ చేయలేరు, అందుకని ఇచ్చేస్తారు. నువ్వు హ్యాండిల్ చేయలేకపోవడం ఎవరిది తప్పు? ఆ గొడవ చేస్తుంది. ఇప్పుడే ఓ పిల్లాడు గొడవ చేస్తున్నాడు, ఏదో చెప్తావు వినలేదు, కేకలేసావు, ఏం చేస్తావు? చెంపకాయ కొట్టావు అంతే. ఆడాళ్ళని కొట్టమని చెప్పట్లేదమ్మా, మీరు అలా అర్థం చేసుకోకండి అపార్థాలు. గట్టిగా చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. మన దగ్గర ఇది ఉంది, ఇంతే సోర్స్ ఉంది, నేను ఇదే చేయగలను, ఇష్టమైతే ఉండు, కష్టమైతే మానేయమని చెప్పగలగాలి. నయానో భయానో చెప్పుకోవాలి. ఇప్పుడు నేను బోళ్ళని తప్పులు చేస్తాను, నేను లంచాలు తీసుకున్నాను,
నేను అవేవో చేశాను, వాటన్నిటికీ నా భార్య నన్ను ప్రోవోక్ చేసింది అంటే, ఆమె ప్రోవోక్ చేయటం ఆమె తప్పైతే ప్రోవోక్ అవ్వబడ్డం ఎవరి తప్పు కదా? అంతేగా. అందుకని చండసింహుడు చెప్పలేదు. భార్యా సౌఖ్యం మీద ఉన్న వ్యామోహంతో ఆయన చేసాడు ఆ పొరపాట్లని. ఇతను మొదటే ఓ 10,000 వరహాలు మీ పుట్టింటికి ఇస్తాను, ఇంకా మళ్ళీ వాళ్ళు మన జోలికి రావడానికి లేదు, నువ్వు నేను మన ఇంట్లో ఉందాం అంటే ఒప్పుకునేది ఆవిడ. ఆమెకి భర్త సౌఖ్యం ఆమెకే కావాలి, మగవాళ్ళకే కాదు భార్యా సౌఖ్యం, ఆడవాళ్ళకు కూడా భర్త, తమ ఇల్లు, తమ వాకిలి, భర్తతోటి సుఖ సంతోషాలు వాళ్ళకి అవసరమే. భర్త తనని సంతోషపెట్టేందుకు రెడీగా ఉంటే ఆవిడ ఏ సంతోషాన్నైనా తీసుకుంటుంది అని చెప్పాడు. అని చెప్పేసరికల్లా నవ్వొచ్చింది భేతాళుడు కూడా. చాలా బాగా చెప్పావు, ఆడవాళ్ళు ఏ తప్పులకి కారణం కాదు, అందుకని నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు మౌనభంగం చేసావు కదా అని వెళ్ళిపోమని వెళ్ళిపోయాడు. ఈ కథ నిదానంగా చదువుతుంటే ఉంటుంది జయ, చాలా జీవితాలు మన చుట్టుపక్కల మనకు కనపడతాయి ఇట్లా చేసినవి. ఆమెను హ్యాపీగా ఉంచడం కోసం చేస్తారు. ఆవిడ హ్యాపీగా ఉంటే తమ జరుగుబాటు ఎంత బాగుంటుందో చూసుకుంటారు. ఆమెను డిస్ప్లేస్ చేయటం ఇష్టం ఉండదు, తద్వారా తమ రోజులు పాడవుతాయి అనుకుంటారు. ఒక 2-3 సార్లు డిస్ప్లేస్ చేశాక ఆవిడ మాత్రం తన జీవితం ఎందుకు పాడు చేసుకోవాలనుకుంటుంది, సర్దుకుంటుంది కదా. చెయ్యరు అట్లా. ముద్దుగా నేర్పిస్తే ఎవరైనా ఇంతే. రైట్ రమ్మ గారు, నమస్తే.